అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ లోపే దేవుడు మనందరి జీవితంలో గొప్ప సాక్ష్యాలు వినిపించుదురుగాక. ఎందుకంటే ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు, సమర్థుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఆయన కన్నీటిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దుఃఖపడు వారిని ఆయన ఖచ్చితంగా ఆదరించు దేవుడు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. మీరు చాలా కష్టపడుతున్నారు కదా, ఎండల్లో కష్టపడుతున్నారు, అయ్యా కడుపుని ఖాళీ చేసుకొని కష్టపడుతున్నారు, లేకపోతే అనారోగ్యంతో కూడా కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు చాలామంది అనుభవించలేకపోతున్నారు. ఎందుకంటే ఎంత సంపాదించినా ఆ సంపాదన మన కుటుంబాల్లో కనిపించట్లేదు. ఎంత కష్టపడుతున్నా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకు అని ఎప్పుడన్నా మనము ప్రశ్న వేసుకున్నామా? ఈరోజు దేవుని వాక్యంలో ఒక మాట మీతో పంచుకుంటాను. దేవుని వాక్యంలో 128వ కీర్తన 1-2 మనం చదవగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఏ కుటుంబాలైతే, లేదా ఏ వ్యక్తి అయితే, లేదా ఏ తల్లులైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. ఎలాగో తెలుసా? వారి కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు. ఈరోజు నువ్వు సంపాదించే సంపాదన అంతా నూరంతలుగా దీవించబడాలన్నా, లేదా వృధా ఖర్చులకు వెళ్లకుండా ఉండాలన్నా, లేదా మనం సంపాదించేది కొంచెమైనా ఆ కొంచెము ద్వారా మనం ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళాలన్నా ఒకే ఒకటి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే నువ్వు నెలకి ₹1,00,00,000 సంపాదించినా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. ఎందుకంటే వృధాగా వెళ్ళిపోద్ది. కొంతమంది కష్టపడుతున్నారు, వారి ధనం వైన్ షాపులకు వెళ్ళిపోతుంది. కొంతమంది కష్టపడుతున్నారు, వారి డబ్బులు వడ్డీలు కట్టడానికే వెళ్ళిపోతుంది. కొంతమంది కష్టపడుతున్నారు, వృధా ఖర్చులు, ఆ వారమంతా డబ్బులు ఎట్లా అయిపోతున్నాయో తెలియట్లేదు. అనారోగ్యాలకు వెళ్ళిపోతున్నాయి, బలహీనమైన పరిస్థితి, మెడికల్ షాప్స్కి వెళ్ళిపోతున్నాయి, ధనమంతా జోదానికి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యన క్రికెట్ బెట్టింగ్ ఒకటి వచ్చింది, ఆ క్రికెట్ బెట్టింగ్లకు వెళ్ళిపోతున్నాయి, నష్టపోతున్నారు, అప్పుల మీద అప్పులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఎంతోమంది యవన జీవితాలు, తండ్రుల కష్టార్జితం కావచ్చు, తల్లుల కష్టార్జితం కావచ్చు, వృధాగా ఖర్చు పెడుతున్న పరిస్థితి. కుటుంబాలంతా ఏమైపోయి తెలుసా? ఈరోజు ఏదన్నా శోధన వస్తే కనీసం మనకి ధనముందో లేదో కూడా తెలియని పరిస్థితి మధ్యన ఉన్నారు. ఈరోజు నేను అంటాను, ప్రియ సంగమా, ఈరోజు నీ కష్టానికి తగిన ప్రతిఫలాలు అనుభవించాలంటే ఒకే ఒకటి నువ్వు చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీ కష్టార్జితాన్ని ప్రభు దీవించబోతున్నారు. యోబు కష్టార్జితం ఎంత ఉన్నతంగా ఉందో తెలుసా? అతడు బిడలందరూ అనుభవిస్తున్నారు, అతని కుటుంబం అంతా అనుభవిస్తుంది. క్షేమాన్ని వారు చూడగలిగారు. కోల్పోయినా కానీ మరలా దేవుడు తిరిగి రెండంతలు దేవుడు దయచేశాడు. అబ్రహాము కష్టార్జితాన్ని ప్రభు దీవించాడు. నిజమే, ఈరోజు దేవుని బిడలుగా మన కష్టానికి తగిన ప్రతిఫలాలు ప్రభు మనందరికీ దయచేయుదురుగాక. మనం ఈసారి చేతులు చాపేవారిగా కాదు, అందరికీ సహాయము చేసే చేతులుగా నా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నారు. మీరు అనుకోవచ్చు, అయ్యా మా చిన్న ఉద్యోగమే, మాది చిన్న పరిస్థితి అని. అయ్యా నేను అంటాను, చిన్న వాటితోనే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. చిన్న చేతులతోనే దేవుడు బలమైన విజయాలు ప్రభు దయచేస్తాడు. సో ఎన్నడూ వెనుతిరగొద్దు, కంగారు పడొద్దు. మీ కష్టార్జితాన్ని ప్రభు దీవించుదురుగాక. నేను అంటాను, నమ్మకంగా ఉండండి ప్రభు సన్నిధిలో. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి, ఇచ్చి శోధించండి. మీ కష్టార్జితాలు కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.